దేవుని యొక్క వాక్కులను మనము అత్యంత జాగ్రత్తగా మనము విందాం ప్రియులారా. ఆరాధన గురించి మనము ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 2 ఎపిసోడ్లను 2 భాగాలను మనము ఆలోచన చేయడం జరిగింది. మొదటి భాగంలో ఆరాధన ప్రార్థన ఒకటి కాదు, ప్రార్థన వేరు ఆరాధన వేరు అనే వ్యత్యాసమును మీ జ్ఞాపకాల్లోనికి తీసుకుని రావడం జరిగింది. ప్రార్థన అనే దానికి ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ప్రార్థన అంటే కష్టాల్లో ఉన్నాము ప్రభువా మమ్మల్ని రక్షించవా అని చేసేది ప్రార్థన. కృతజ్ఞతాస్తుతి అంటే కష్టాలు తీరిపోయిన తర్వాత జరిగిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడము. మరి ఆరాధన అంటే దేవుడు ఎవరో ఎరిగి ఆ దేవుని యొక్క గుణాలను దేవుని యొక్క నామములను తెలిసిన వారమై ఉండి తెలిసిన వానిని మనము స్తుతించడము, సన్నుతించడము, గణపరచడమే ఆరాధన అవుతుందనే విషయాలను మీ జ్ఞాపకాలను తీసుకుని రావడం జరిగింది మొదటి భాగంలో. ఇకపోతే 2వ భాగంలో మనము ఆలోచన చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మ యథార్థవంతులు ఆరాధన ఎలా ఉంటుందంటే వారి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడనే ఒక చక్కటి దేవుని చిత్తాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. 2వ భాగంలో మనము ప్రత్యేకంగా ఆరాధన సందేశాల్లో 2వ భాగంలో మనం ప్రత్యేకంగా సత్యముతో ఆరాధించడము అంటే ఏమిటో, ఎలా ఆరాధించాలో మనము ఆలోచన చేశాము. ఇక ఈ 3వ భాగంలో చాలా జాగ్రత్తగా మనం విన్నట్లయితే ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆరాధన అంటే ఏమిటో కూడా ఎరుగకుండా కొందరేమో సత్యము 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 వాక్యము మాత్రమే ఆరాధనలో కొనసాగిస్తూ ఆరాధన చేసేవారు ఉన్నారు. మరికొందరు మాత్రము ఆత్మతో 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 ఆత్మతోనే అనే ఫీలింగ్తో ఆరాధన చేసేవారు చాలామంది ఉన్నారు. గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈరోజు సత్యముతో ఆరాధిస్తున్న వారు తరచుగా అనే మాటలు ఏంటంటే, వీళ్ళకి పాటలు పెద్దగా ప్రాముఖ్యమైనవి కావు, ప్రార్థన పెద్దగా ప్రాముఖ్యమైనది కాదు, స్తుతులు పెద్ద ప్రాముఖ్యమైనది కాదు, కానీ కేవలము వాక్యము మాత్రమే ప్రాముఖ్యమైనదిగా, సత్యముగా పిలువబడుతున్న వాక్యం మాత్రమే ప్రాముఖ్యమైనదిగా వారు ఎంచుతారు. అందుకే వాక్యానికి నిలబడే సమయంలో చాలామంది అనే మాట్లాడి చెప్పండి, ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చేసాము. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చేసాము. దానికి అర్థం ఏంటంటే ఇప్పటి వరకు చేసింది అంత ప్రాముఖ్యము కాదని వారి ఉద్దేశము. ఆరాధనలోనికి వచ్చిన మనము ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదము తర్వాత అందరూ ఆత్మీయంగా పలకరించేంత వరకు ఈ మధ్యలో ఎన్ని కార్యక్రమాలు అయితే జరిగాయో, అది స్తుతి ఆరాధనే కానీ, పాట ద్వారా ఆరాధించడమే కానీ, వాక్యము ద్వారా దేవుని మాటలు వినడమే కానీ, కానుకల వలన ఏర్పడుతున్న అర్పణలే కానీ, బల్ల కార్యక్రమమే కానీ, ముగింపు ప్రార్థన ఆశీర్వాదమే కానీ, ఇవన్నీ కూడా ఆరాధనలో ఉన్నవే. ఇవన్నీ కూడా ఆరాధనలో పార్ట్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. కాబట్టి వాక్యము మాత్రమే చాలామంది వారు నడిపించేవారు చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు మనము ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామంటే ఇప్పటివరకు చేసిన ప్రాముఖ్యం కాదా? గమనించాలి. ఈ పదజాలం ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారనంటే, సత్యముతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారి పదజాలం బాగా ఉపయోగిస్తారు. ఈ సమయంలో మనము అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కాబట్టి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా ఒకే దగ్గర కూర్చుని ఏకాగ్రత కలిగి మీరు దేవుని యొక్క మాటలు వినాలని చెబుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, ఆరాధనలోనికి మనం వచ్చిన మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు ఆటంకాలు, డిస్టర్బెన్స్ లేకుండా అటు ఇటు తిరగకుండా మనకు నచ్చిన పనులు అటు ఇటు చేసుకోవడం కాదు, కానీ అత్యంత ఆసక్తి కలిగి ఆరాధనలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి గత భాగంలో
సత్యముతో అంటే వాక్యముతో ఆరాధించడం ఎలాగో మనం విన్నాము. ఈ భాగంలో ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో మనం ఆలోచన చేస్తూ మన ఆరాధన జీవితాన్ని మనము, ఆరాధన క్రమమును మనము మరింతగా అభివృద్ధి పరుచుకుని మనము ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, చూద్దాం ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనమును మనం చూసినట్లయితే, యోహాను సువార్తలోని 4వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో సత్యముతో ఎలా ఆరాధించాలో మనము గత భాగంలో చూసుకున్నాము. ప్రత్యేకించి ఈ దినమున, ఈరోజు ఈ సమయంలో ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో మనం చూద్దాం ప్రియులారా. అయినా మన పిచ్చి కానీ ఒక విషయం చెప్తా. యేసుక్రీస్తు వారు ఏదో ఒక మాట అన్నాడు, ఆత్మతోనూ సత్యముతోని. అసలు పరిశుద్ధాత్ముడు లేకుండా సత్యముగా పిలువబడుతున్న లేఖనాలు వచ్చాయా ఈ క్రైస్తవ ప్రపంచానికి? నోట్ దిస్ పాయింట్. ఈరోజు మనము ఆత్మతో ఆరాధన వేరు, సత్యముతో ఆరాధన వేరు అని అనుకుంటున్నాము కదా. కొందరేమో ఆత్మతో ఆరాధన చేస్తున్నారు, కొందరేమో సత్యానికి కనెక్ట్ అయిపోయారని ఈ రెండింటిని విడదీసుకుని కొందరేమో వాక్యము 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 స్తుతి చేయుట కాదు ఆరాధన అనే పాటలు కూడా పాడుకుంటూ, స్తుతులు కాదు కావాల్సింది వాక్యము ప్రకటన, అనేకమైన ఆత్మలు రక్షించడమే ఆరాధన అని పాటలు కూడా కట్టేశారు. నేను అడుగుతున్నాను, అసలు పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ ప్రపంచానికి బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథమై ఉన్న ఈ పుస్తకం అనేది మనకు అందుబాటులోనికి వచ్చిందా? లేఖనాలు అనేవి ఎవరి వలన రాయబడ్డాయి? పరిశుద్ధాత్ముడే. ఆయా కాలాల్లో ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ప్రవక్తల ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథాన్ని రాయించి మన చేతిలోకి ఇచ్చాడు. పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు అంటే సత్యము, సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే లేఖనము. ఈరోజు మనం ఏదైతే సత్యముతో ఆరాధన అనుకుంటున్నామో ఆ సత్యానికి పెట్టబడిన మరొక పేరు వాక్యం అయితే, ఆ వాక్యానికి పెట్టబడిన పేరు లేఖనం అయితే, లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవలెను. ఎలయనగా ఇవి రాసింది మనుషుల యొక్క ఊహను బట్టి కాదు, కానీ ఈరోజు మన చేతుల్లో ఉన్న వాక్యముగా పిలువబడుతున్న ఈ సత్య గ్రంథం ఏదైతున్నదో, ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతుందో, ఇందులో మాటలు ఏవైతున్నవో మనుషుల యొక్క ఊహను బట్టి చెబుతున్న మాటలు కాదు, కానీ ఎలాగనగా ప్రవచనం ఎప్పుడు కూడా, లేఖనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరే. బాగా మనకు అర్థం కావాలి. ఈరోజు క్రైస్తవ్యము కొందరేమో ఆత్మ 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 ఆత్మ. ఇందు ముఖ్య వాక్యోపదేశకుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి వాక్యం కాదా? వాక్యం నేర్చుకున్న నీవు కాదా? ఈరోజు సమాజంలో మేము చాలా పెంతుకోస్తు సంఘాలండి మావి అని చెబుతూ ఉంటారు. మేమెంత కూడా మా ఆరాధన అంతా కూడా ఆత్మతో నడుస్తుందండి, మాకంత వాక్యము మాకంత ప్రాధాన్యత ఉండదండి. వాక్యం కూడా ఉంటుంది, చాలా తక్కువ, ఒక అరగంట 15 నిమిషాల వాక్యం ఉంటుందండి. మిగిలినంతా ఆరాధన అంటే ఎక్కువసేపు అందరూ కూడా కలిసి విపరీతముగా సౌండ్ పెంచి బాగా పాటలు పాడుతూ అందరూ కొంతమంది ఎగురుతూ, కొంతమంది గెంతులేస్తూ, మరి మ్యూజిక్ సిస్టమ్ పెంచుతూ, సౌండ్ సిస్టమ్ పెంచుతూ ఒక ప్రత్యేకమైన ఒక ఉజ్జీవాన్ని అనుకుని ఒక ఉజ్జీవాన్ని క్రియేట్ చేసి అందరూ కూడా ఆత్మతో ప్రేరేపింపబడిన వారే వాళ్ళందరినీ కూడా ఈ సౌండ్ సిస్టమ్ వల్ల వారందరినీ కూడా ఒక మాయలోనికి తీసుకెళ్తారు. ఆ మాయని ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఈ స్థలములో పరిశుద్ధాత్ముడు సంచరించుచున్నాడు. ఒకటి గమనించండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అల్లరి జరిగే చోట ఆయన ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉన్న స్థలం ఎలా ఉంటుందంటే వాక్యముతో
విరాజిల్లుతుంది పరిశుద్ధాత్ముడు ఉండే స్థలము. ఎందుకంటే ఇక్కడ మనము ఆత్మతోనూ సత్యముతోనూ 2 పదాలు ఉపయోగించాడు కాబట్టి ఆ 2 విడదీస్తే కనుక మన జీవితంలో మనం బొక్కబోర్ల పడినట్టే. లేఖనాలు అనేవి ఇంధనము లాంటివి మన ఆరాధనకు. లేఖనములు అనేవి, వాక్యం అనేది ఇంధనము లాంటిది. పరిశుద్ధాత్ముడు నిప్పు లాంటాడు. ఈ 2 కలిస్తే ఏమొస్తుంది చెప్పండి? అగ్ని వస్తుంది. అర్థమవుతుందా? వాక్యం అనేది మీరు బాగా గమనించండి. వాక్యం అనేది ఇంధనం లాంటిది, ఆయిల్ లాంటిది. ఆ ఆయిల్ మీద ఆత్మ అనే ఈ అగ్గిపుల్ల గీస్తే ఏమొస్తుంది చెప్పండి? అగ్ని మండుతుంది. సో మన ఆరాధనలో ఒకరేమో తమకు నచ్చినట్టుగా సత్యమని, మరొకరేమో తమకు నచ్చినట్టుగా ఆత్మని, ఇది విడదీయాల్సింది కాదు. ఈ రెండింటిని కూడా కలిపి మనం చేయాల్సిందే అసలు సిసలైన ఆరాధన. ప్రియమైన దేవుని వారలారా, చెప్తున్నాను కదా, పరిశుద్ధాత్ముడు లేకుండా, ఆత్మ లేకుండా ప్రపంచానికి దేవుని యొక్క వాక్యం అనేది అందదు కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. కాబట్టి దీనిది మనము సపరేట్ చేసుకుంటూ పోతే అయ్యేది కాదు. చూద్దాం, ఒక మాట చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము 16వ వచనం చూద్దాం. 16వ వచనములో సత్యముతో ఆరాధన ఎలా చేయాలనే సందేశములో 2వ భాగములో ఈ మాటను మనం చూసుకుని ముగించుకున్నాం. చూద్దాం ఒకసారి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. సత్యము వలన ఆరాధన అంటే ఎలా ఉంటుందంటే, లేఖనములతో నిన్న హృదయముతో మనం ఆరాధన చేయాలి. మన ఆరాధన ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే, మన ఆరాధనలో లేఖనములతో మన హృదయం నిండిపోవాలి. ఈరోజు ఆరాధన తర్వాత మనం బయటికి వెళ్తున్నామంటే లేఖనాలన్నీ కూడా మన హృదయంతో నిండిపోయి ఇక్కడ మనం వెళ్ళాలి. ప్రియులారా, ఇక్కడ ఉన్నంతసేపు మన ఆరాధన ఎలా ఉండాలంటే, లేఖనాలు మన హృదయాల్లో నింపబడుతూ ఉండాలి. మన హృదయాలు అంతా కూడా లేఖనాలతో నింపబడిన ఆరాధన మనం చేయాలి. మన హృదయంలో క్రీస్తు వాక్యమును మనము నివసింపచేసి అట్టి ఆత్మ కలిగి, అట్టి వాక్యము కలిగి మన జీవితాలు మనము ఆరాధన చేయాలి. అంటే సత్యము గురించి మాట్లాడాడు ఇక్కడ. ఎఫెసీ పత్రికలో మరొక మాట మాట్లాడుతున్న పౌలు గారు చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ. ఎలా? ఆత్మపూర్ణులై మీరు సంగీతము చేయాలి, ఆత్మపూర్ణులై మీరు కీర్తనలు పాడాలి, ఆత్మపూర్ణులై మీరు ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి, ఆత్మపూర్ణులయ్యండి వాక్యం వల్ల మీరు హెచ్చరింపబడాలి. ఈ ఆత్మపూర్ణులై మీరు హృదయమంతా నింపుకుని ప్రభువును గూర్చి పాడుచు, స్తుతించుచు, కీర్తించుచు ప్రభు అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట సమస్తము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. కొలసీ పత్రికలనేమో లేఖనములతో మీరు నింపబడాలి. మీ హృదయం అంతా లేఖనములతో నింపబడిన హృదయంతో మీరు ఆరాధనలో గడపాలి. ఇక్కడ అంటున్నాడు, ఆత్మతో నింపబడిన హృదయం కలిగి మీరు ఆరాధనలో మీరు ముందుకు కొనసాగాలి. కాబట్టి వేరు సంఘాలకి వేరు మాటలు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా వేరు సబ్జెక్ట్ కాదు, ఈ 2 కూడా ఒకే సబ్జెక్ట్. ఇదే ఎందుకంటే ఈరోజు మనము సత్యముతో ఆరాధన చేస్తున్నామంటే ఖచ్చితంగా మనలో ఆత్మను కలిగి ఉండాలి. ఈరోజు మనము ఆత్మతో ఆరాధన చేస్తున్నామంటే మనలో సత్యము కలిగి ఉండాలి. ఈ రెండింటిని కనుక విడదీస్తే కనుక మన ఆరాధన పరిపూర్ణము ఎన్నటికీ కూడా కానేరదు. చాలామంది ఆరాధన అనే సాంగ్ ఒకటి ఉంటుంది వాక్యానికంటే ముందు. ఆ పాటల్లో ఒక పాట పాడతారు గంభీరంగా. ఆ పాటలో ఒక పాట, చిన్నతనం నుంచి చర్చెస్లో గడిపాం కాబట్టి
ఆ పాటలో ఒక పాట ఏంటంటే పరిశుద్ధాత్మ తీసుకుని రావడానికి వారు పాడే ఒక పాట, పరిశుద్ధాత్ముడా ఉండుము నాలోనా నీవు లేకపోతే, ఏదో ఉంటుంది అక్కడ. తర్వాత మర్చిపోయి, చాలా చిన్నప్పుడు పాడుకున్న పాట అదే. అంటే ఆరాధనలో మేము ఇక మీదట మేము ఆరాధనలోకి వెళ్తున్నాము, ఇక నీ సంచారము కావాలి, నీ సహాయము కావాలి, మా పాస్టర్ గారు ఎన్నో అద్భుత సూచక్రియలు చేస్తారు, నీ సహాయం కావాలని వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా పరిశుద్ధాత్మక సహాయం అప్పుడు అడుగుతారు. అంతకంటే ముందు చేసినంత ఆరాధనలో పార్ట్ కాదా? ప్రారంభ ప్రార్థన కానీ, పాటలు కానీ, అందరూ పాడిన పాటలు కానీ, అందరూ చేసిన ప్రార్థన కానీ, అవన్నీ కూడా ఆరాధనలో పార్ట్ కాదా? పరిశుద్ధాత్మ మీరు కోరుకోవాల్సింది ఆరాధనలో మధ్యలో కాదు, ఆరాధన ప్రారంభం నుంచి పరిశుద్ధాత్ముడు ఆత్మతో మనము చేయాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించండి. ఈ రెండింటిని మనము వేరు చేస్తే మన ఆరాధన పరిపూర్ణం కాదు. కొంతమంది అక్షరము కొరకు, అంటే వాక్యము కొరకు ఆత్మను వదిలిపెడుతున్నారు. మరికొన్ని సంఘాల్లో ఆత్మ కొరకు అక్షరాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఈ రెండింటిలో మనం దేన్ని వదిలిపెట్టినా సరే మన ఆరాధన యథార్థవంతమైన ఆరాధన ఎన్నటికీ కూడా కానేరదు. చూద్దాం ఒకసారి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెబుతున్న మాట చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, 6వ వచనంలో 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకులముటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? టెక్స్ట్ అనా? అక్షరం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడైనటకు లేఖనాలు ఇవ్వబడ్డాయని చెప్పబడిన క్రొత్త నిబంధనలో రాయబడిన మాటల గురించి కాదు ఇక్కడ. అక్షరం అంటే పౌలు గారి యొక్క ఉద్దేశంలో ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రానుసారంగా మీ ఆరాధనలు ఎలా ఉన్నాయంటే పారంపర్యాచారంతో కూడిన ఆరాధనలు ఉన్నాయి, ఆచారబద్ధములైన ఆరాధనలు ఉన్నాయి, సాంప్రదాయబద్ధమైన ఆరాధనలు ఉన్నాయి, కానీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే ఆరాధనలు మీకు లేవు. అందుకే క్రొత్త నిబంధనలో ఆత్మ ప్రవేశం జరిగిన తర్వాత, పెంతెకోస్తు పండుగన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అది మొదలుకొని ఆరాధనలు అక్కడ సత్యము ఏర్పడింది, అక్కడ ఆత్మ దిగి అనేకుల చేత సత్యమును ప్రకటింపజేశాడు. అందుకే మీరు గనక ధర్మశాస్త్రంగా పిలువబడుతున్న అక్షర రూపంలో కనుక మీరు ఆరాధన చేస్తే మీ ఆరాధనలు ఏమాత్రం కూడా అంగీకార యోగ్యములైనవి కావు. మీ ఆరాధనలు ఎంత మాత్రము కూడా ఎంచదగినవి కావు. అందుకే అంటున్నాడు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరానికి కాదు. క్రొత్త నిబంధన అంటే ఇక్కడ ఆత్మకే పరిచారకులమయ్యాడు. ఆత్మకే అంటే క్రొత్త నిబంధనలో ఇక్కడ సత్యము ఉన్నది, ఇక్కడ ఆత్మయు ఉన్నది. కానీ పాత నిబంధనలో ఎంతసేపు కూడా వారి జీవితాల్లో ఆచార సంబంధమైన, సాంప్రదాయబద్ధమైన, పారంపర్యాచారములతో కూడిన ఆరాధనలు చేస్తూ పెదవులతో స్తుతించారు, కానీ హృదయములతో దేవుణ్ణి ఆరాధించిన వారు కారు అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పకనే చెప్పాడు ఆయన. అందుకే మీ జీవితాల్లో అక్షరానుసారంగా ఉండడం కాదు, ఆచారబద్ధంగా ఆరాధన చేయడం కాదు, ఆత్మానుసారంగా ఆరాధన చేయాలి. ఒక్కవేళ మీ జీవితాల్లో ఆత్మానుసారంగా కనుక ఆరాధన చేయడం ప్రారంభిస్తే కనుక వాక్యమును మీరు ఎన్నడూ కూడా మర్చిపోడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండగ దినమున వచ్చిన తర్వాత ఆయన స్వస్థతలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు, ఇంకొకటి చేయలేదు. మొట్టమొదటిగా దేవుని కార్యములు ఏవైతే ఉన్నావో అనేకుల చేత, అపోస్తుల చేత, అనేకుల చేత దేవుని కార్యాలను వారు వివరించడం జరిగింది. అది మొదలుకొని క్రీస్తుని గురించిన సాక్ష్యము సంఘాలలో, సమాజాల్లో, వీధుల్లో అనేకమైన చోట్ల దేవుని వాక్యము పరిశుద్ధాత్మ వలన వివరించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రేరా చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం, లేదంటే 4వ వచనం చూద్దాం. ఒకసారి 4వ వచనం చూసి 11వ వచనం చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడసాగిరి. వీరు ఏం మాట్లాడారంటే 11వ వచనములో, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకొని చెరింది. ఎవరైతే ఆత్మను పొందుకున్నారో ఆత్మను పొందుకున్న వారు దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించడం ప్రారంభించారు. అర్థం కావాలి మనం అర్థం కావాలి. మనకు బాగా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉన్నది ఇక్కడ. చాలామంది పరిశుద్ధాత్మ కార్యాలని సంఘాల్లో ఎన్నో చేస్తూ ఉంటారు. సూచక్రియలని, అద్భుతాలని, ఇంకొకటని ఎన్నో చేస్తూ క్రెడిట్ అంతా ఇదిగో నేను ప్రార్థన చేయడం బట్టే ఇవన్నీ జరిగాయని చెబుతూ ఉంటారు. మధ్యలో మ్యూజిక్ పెంచేసి మ్యూజిక్లో ఆ కీబోర్డ్లో నుంచి విచిత్ర సౌండ్లన్నీ రాబడుతూ ఇదిగో ఈ మధ్యలో మన మధ్యలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు తిరుగుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మాకు చెప్పండి అనగానే వాళ్ళ దగ్గర మైక్ వెళ్ళగానే వాళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్పడం ప్రారంభిస్తారు. గమనిస్తున్నారా? కానీ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వారి జీవితాల్లో అపోస్తులుగా ఉన్నవారు వారు మొట్టమొదటిగా చేసింది ఏంటంటే దేవుని యొక్క గొప్ప కార్యములు వారు వివరించడము, వర్ణించడము, చెప్పడము, సాక్ష్యం ఇవ్వడము వారి జీవితాల్లో వారు ప్రారంభించారు. మీరు బాగా గమనించండి, ఆత్మ నడిపింపు ఉన్నవాడు వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తటం, వాక్యం యొక్క అనుభవం బాగా కలిగి ఉన్నవాడికి ఆత్మ అంటే ఏంటో బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏదైతున్నదో అది 100కు 100% పరిపూర్ణంగా చెప్పాలంటే ఆత్మ సహాయం లేకుండా ఎవరు చెప్పలేరు. చాలామంది మాకు పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఉన్నాయి అంటారు, కానీ వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు. అర్థమవుతుందా? చాలామంది మాకు పరిశుద్ధాత్మ వరాలని, పరిశుద్ధాత్మ వరములు కలిగిన దైవజనులు రాస్తారు కింద, కానీ వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు. పరిశుద్ధాత్మ పేరు మీద ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు, టైంపాస్ చేసేస్తూ ఉంటారు. ఒక పాపిని మార్చడానికి, ఒక పాపికి రక్షణ అనుగ్రహించడానికి, ఒక ఆత్మీయని ఇంకా బలపరచడానికి, క్రైస్తవుని సన్మార్గంలో నడిపించడానికి ఏ సత్యమైతే అవసరమో, ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని ప్రజలకు బోధించే విషయంలో టైంపాస్ చేస్తున్నారు పరిశుద్ధాత్ముడి పేరట. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపే కనుక మన జీవితాలు మనకుంటే మన జీవితాల్లో వాక్యం బాగా చెబుతాం. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇదిగో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, పరిశుద్ధాత్మ సంబంధమైన ఆత్మ వరములు ఎలా ఉంటాయి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఈరోజు కూడా చాలామంది అంతే. ఆరాధనకి ఎందుకు వెళ్తున్నారనంటే అక్కడ బాగుంటే అక్కడికి వెళ్తున్నామండి, అక్కడ ఇనసొంపుగా ఉందండి అక్కడికి వెళ్తున్నామండి, అక్కడ చుట్టూ అట్మాస్ఫియర్ బాగుందండి, ఆ చర్చి పెద్దగా ఉందండి, రంగులు బాగున్నాయండి, గోడలు బాగున్నాయండి, డెకరేషన్ బాగుందండి, అక్కడికి వెళ్తే భోజనం పెడతారండి, అక్కడే నిద్రపోవచ్చండి, అక్కడే పడుకోవచ్చండి, అక్కడ చాలా విశాలంగా ఉంటుందండి, ఇలా ఎన్నో కారణాలు చెబుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతత కొరకు ఏ రోజు కూడా ఆరాధనకి వెళ్ళకు. నోట్ దిస్ పాయింట్. మన జీవితంలో ప్రశాంతత కొరకు ఆరాధనకు మనం వెళ్ళకూడదు. ఎందుకు మనం ఆరాధనకి వెళ్ళాలంటే దేవునిలో మనము దేవుడంటే ఎవరో తెలుసుకుని, ఆయన మన తండ్రిని తెలుసుకుని, ఆయన మన విమోచకుడని తెలుసుకుని, ఆయన మన కాపరని తెలుసుకుని, ఆయన సృష్టికర్తని తెలుసుకుని, ఆయన సర్వజ్ఞానాన్ని తెలుసుకుని, ఆయన మనకు తండ్రిని తెలుసుకుని, ఆయన గురించిన ఆయన పరిశుద్ధుని తెలుసుకుని, ఆయన పరమవైద్యుని తెలుసుకుని, ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడని తెలుసుకుని, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ప్రభువా నీవు ఇది నాయన, నీ ఉన్నతమైన గుణాతిశయం నేను ఆరాధించడానికి నీ సన్నిధికి వస్తున్నానని వచ్చి ఆయనకు గుణాలను, నామాలను మనం ఎరిగి ఆయన సన్నిధించడానికి మనం వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుందండి, వెళ్ళకపోతే బాగోదండి, అలాంటి మాటలు రాకూడదు.
ఇక్కడ అంటున్నాడు, పూర్వం మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మీకు ఏ గుడి నచ్చితే, ఏ విగ్రహం నచ్చితే, ఒకప్పుడు సీజనల్ వారుగా విగ్రహాలు మార్చుకుంటూ గుడులు మార్చుకుంటూ వెళ్ళారు కదా. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అలా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే, ఎక్కడ యేసుక్రీస్తుని గురించి 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన, ఇక్కడ నుంచి నోట్ దిస్ పాయింట్, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. ఆత్మ నడిపింపు కలిగిన వాడు మాత్రమే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏదైతున్నదో ఆ సాక్ష్యమును ప్రజల యొక్క హృదయాల్లోనికి బలముగా నాటగలడు. అది జరగాలి. సంఘానికి వచ్చిన మనలో ఏమి నాటబడాలంటే, యేసు మన ప్రభువు, మన పరిపాలకుడు, మన రాజు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడని ఆయన గురించి మనం తెలుసుకునేలా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేలా చేసేదే పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఒకే విషయం చెప్తాడు, ఇదిగో యేసుక్రీస్తు దగ్గరకు రండి, యేసుక్రీస్తుని దగ్గరకు రండి. ఇదిగో మీరు ఆత్మను కలిగి ఉన్నారా, ఆత్మను కలిగి ఉన్నవారు సిలువకు సమీపమవుతారు. సిలువకు సమీపమయ్యి యేసుక్రీస్తు మీ జీవితాల్లోనికి మీరు ఆహ్వానిస్తారు. ఈరోజు సంఘాల్లో మనం ఎన్నో వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఉంటూ కూడా నిజమైన రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా మన జీవితాలు అలాగే మనం కంటిన్యూ అవుతున్నామంటే మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆత్మను మనము ఆహ్వానించట్లేదు, సత్యమును మనము ఆహ్వానించట్లేదు. ఆత్మ వలన సత్యము స్థాపించబడుతుంది. ఎందుకంటే ఆత్మ వలననే మనుషులు పరిశుద్ధాత్మ మూలముగా లేఖనములను పలికిరి, రాసిరి. అది జరగాలి. మన జీవితాల్లో ఈ రెండింటిని కలిపి మన ఆరాధనలో మనము ముందుకు తీసుకెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ రెండింటిని మనము కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుత్థానుడై వెళ్ళిపోతున్నప్పుడు, అదే సమయంలో యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలము కూడా యూదులైన వారు యేసుక్రీస్తు అనుచరులుగా, శిష్యులుగా మారి వారు ఆరాధన చేశారు. వారు ఆరాధన చేసే సమయానికి ఆత్మతో ఆరాధన కాదు, అదే కేవలము యేసుక్రీస్తు వారు ఏ వాక్యం మీద చెప్పాడో ఆ వాక్యానుసారంగా తెలిసిన దేవుణ్ణి వాళ్ళు అలా ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, లూకాసు వార్త చివరి అధ్యాయము, లూకాసు వార్తలోని చివరి అధ్యాయము 24వ అధ్యాయము 52వ వచనము, 53వ వచనం. 51వ వచనంలో ఆయన పరలోకంకి వెళ్ళిపోతాడు. 52వ వచనం చూస్తే, వారు అంటే యూదులలో ఉండి ప్రభువును నమ్ముకున్న వారంటే యూదులలో ఉండి ప్రభువును నమ్ముకున్న వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచూ ఉండిరి. ఎందుకంటే ఈ సమయానికి, ఈ పోర్షన్ జరిగే సమయానికి, ఈ కార్యం జరిగే సమయానికి పరిశుద్ధాత్ముడి యొక్క ఎంట్రీ జరగలేదు. చెప్పి వెళ్ళిపోతాడు, ఇదిగో పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు, పరిశుద్ధాత్ముడి కొరకు మీరు ఎదురు చూడని అంటాడు. ఇది అక్కడ 48వ వచనంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, పైనుండి మీరు శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు, మీ వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరు వెయిట్ చేయండి. అంటే యూదులలో ఉండి క్రైస్తవులుగా మారిన వారు వీరి ఆరాధనలో ఆత్మ లేడు. కేవలం యేసుక్రీస్తు వారు ఏ లేఖనాలు అయితే తండ్రి గురించి చెప్పాడో వాటిని బట్టి ఎరిగి తండ్రిని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ యొక్క రాక జరిగిన తర్వాత ఆత్మతో వారి ఆరాధన ప్రారంభమైంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆత్మ, సత్యము రెండు కలిపి చేసిన ఆరాధన ఏదైనా ఉందనంటే పెంతెకోస్తు పండగ దినం జరిగిన ఆరాధనే. ఆ ఆరాధనలో వారు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వారికి వాక్శక్తి అనుగ్రహింపబడినది కలుగుతుంది. దేవుని గురించి, ఆయన గొప్ప కార్యముల గురించి వివరించుకుంటూ వెళుతున్నారు. ఆ 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 36వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆత్మ కలిగిన వారు,
ఆత్మ నడిపింపు కలిగిన వారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారనంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆత్మ నడిపింపు కలిగిన వారు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే యేసుక్రీస్తునికి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు మనం బాగా గమనించాలి. ఈరోజు ఆరాధన అంటే కేవలము ఈ 4 గోడల మధ్య ఈ మైక్ సౌండ్ పెట్టుకొని సిస్టమ్ పెట్టుకొని పాటలు ప్రార్థన వాక్యము విని కానుకలేసి వెళ్ళిపోయేది మాత్రమే కదా ఆరాధన అంటే. ఆత్మతో ఆరాధనలో రగిల్చబడిన వారు బయటికి వెళ్ళిపోయి యేసుక్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేరు. చరిత్రలో ఆత్మను కలిగిన దైవజనులు వీరే అపోస్తలులు. పేతురును యోహానును బంధించి కావలి ఉంచి చెరసాల వేసిన తర్వాత బయటకు పిలిచి మీరు ఎంత మాత్రం కూడా యేసునామమును ఉచ్చరింపకూడదు, యేసునామమును మీరు సువార్త చెప్పకూడదని అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము ఉండలేమని మేము చెబుతామని యేసే క్రీస్తుని, యేసే ప్రభువని, యేసే రక్షకుడని, యేసే దేవుని కుమారుడని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆరాధనలో ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. సంవత్సరాల తరబడి, కొందరేమో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆరాధికులుగా చాలామంది అవుతున్న వారు చాలామంది ఉన్నారు. మీ జీవితంలో యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతున్నావు? మైక్ ఇస్తే నాకు ఇంకా సమయం కావాలని అడిగేవారన్నారు, కానీ మైక్ తీసుకుని ప్రభువుని గురించి సమాజంలోనికి వెళ్ళి సంఘంలో కానీ, సమాజంలోను కానీ, కుటుంబంలో కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఎంతమంది యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్పగలుగుతున్నారు? ఈరోజు అనేకులు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్పడంలో విఫలమవుతున్నారు. దానికి కారణం ఏంటి చెప్పనా? ఇక్కడ ఆరాధనలో ఆత్మ నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ అక్కడ ఆత్మ లేదు, అక్కడ సత్యము లేదు. సత్యము ఉన్న ఆత్మ గురించి తెలుసుకునేవాడివి, ఆత్మ ఉన్న సత్యం గురించి తెలుసుకోండి. నిజమైన ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు మనోళ్ళు పిలిస్తే వచ్చేవాడు కాదు ఆత్మ, మనోళ్ళు పిలిస్తే వచ్చేది కదా ఆత్మ. పరిశుద్ధాత్ముడు అంటే ఎక్కడ యథార్థత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. యథార్థముగా ఆరాధించేవారు అంటాడు కదా యోహాను సువార్త 4:23 యథార్థముగా ఆరాధించేవారు అంటే ట్రూ వర్షిప్పర్స్, నిజమైన ఆరాధికులు, యథార్థతతో కూడిన ఆరాధన. ఈరోజు సంఘాలు అనేక మంది, వేల మంది కలిగిన సంఘాలు ఉన్నాయి, 100 మంది కలిగిన సంఘాలు ఉన్నాయి. ఈరోజు మనం కూడా సంఘముగా ఉన్నాము, కొద్దిమందిగా ఉన్నాము. మనలో ఎంతమంది యేసుక్రీస్తు గురించి చెప్పమంటే ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఈరోజు మనం ఆరాధనకు వచ్చి యేసుక్రీస్తుని గురించి బైబిల్ గ్రంథంలో వాక్యం విన్న మనము బయటికి వెళ్ళిన తర్వాత అదే ఆత్మ రోషము కలిగి, అదే ఆత్మ అగ్ని కలిగి, అదే ఆత్మ మంట కలిగి, అదే ఆత్మ అగ్ని జ్వాలలు కలిగి మనము మిగిలిన 6 రోజులు కూడా ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అది ఆత్మలో మనం ఆరాధన చేయడం అంటే, ఆత్మలో మనం ఆత్మ పూర్ణులై ఉండడం అంటే, ఆత్మలో మనం నింపబడడం అంటే. అపోస్తుల యొక్క పరిచర్య, అపోస్తుల కాలంలో క్రైస్తవులుగా ఉన్న వారు చేసింది అదే. వారి జీవితాల్లో ఆత్మను పొందుకుని ఎవ్వరూ కూడా ఖాళీగా లేరు. సంఘానికి వచ్చారా, దేవాలయానికి వచ్చారా, సత్యముతో ఆరాధనతో ఆరాధన చేశారా, సత్యముతో ఆత్మతో ఆరాధన చేశారా, సత్యముతో ఆత్మతో ఆరాధన చేసిన తర్వాత బయటికి వెళ్ళి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడ మీకు అర్థమవలసిన ఒక విషయం ఏంటంటే, ఈరోజు సంఘములో ఉన్నవారు కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం అయిపోయారు, కానీ బయటికి వెళ్ళి ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనము కొనసాగడం లేదనే వాస్తవాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. నేను అడుగుతున్నాను, చర్చ్ గేట్లు ఓపెన్ చేస్తే 100 మంది వచ్చే సంఘం ఉన్నది, 1000 మంది వచ్చే సంఘం ఉంది. వచ్చి ఆదివారం వెళ్ళి మా చర్చిలో వాక్యం చెప్పాలి వస్తావంటే ఒక్కడు రాడు. మా అయ్యగారే మాట్లాడతాడు. ఎక్కడ అయ్యగారు? ఇక్కడ హైదరాబాద్లో అయ్యగారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల్లో డిజిటల్ చర్చిలు ప్రారంభించి అన్ని చోట్ల కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు. అది దేవుని దృష్టిలో చాలా తప్పు. దేవుడు ఎన్నటికీ కూడా దాన్ని ఒప్పుకునేవాడు కాడు. దేవుడు ఏ రోజుకైనా శిక్షకు పాత్రుడు. సంఘాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఏమి వింటున్నారో, ఏమి తింటున్నారో, ఏమి ఎరుగుతున్నారో ఏమాత్రము కూడా తెలుసుకోకుండా బ్రతుకుతున్నవారు. అటువంటి వాటిని ససేమేరా మీరేమాత్రము కూడా అటువంటి వాటిని అంగీకరించకండి. ఒక భారము కలిగిన, మీ పట్ల భారము కలిగిన సేవకుడిగా చెబుతున్నాను, అటువంటి వాటిని ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయకండి.
గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, ఆస్తి కలిగిన వాడయి ఉండొచ్చు, అంతస్తు కలిగిన వాడయి ఉండొచ్చు, లోక సంబంధంగా ఆశీర్వదింపబడిన వాడయి ఉండొచ్చు, పెద్ద పెద్ద చర్చెస్ను మెయింటైన్ చేస్తున్న వాడయి ఉండొచ్చు, రాజకీయ ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగిన వాడై ఉండొచ్చు, విదేశాల్లో కూడా వాడబడుతూ ఉండొచ్చు. కానీ తన దగ్గరున్న మందను గనక తయారు చేయలేకపోతే, తన దగ్గరున్న మంద వాక్యము నేర్చుకోకుండా, సత్యములో లేకుండా, ఆత్మలో లేకుండా, సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చేత కాని వారి వలె వారు జీవిస్తే గనక, వారిని చేత కాని వారి వలె తయారు చేస్తుంది ఎవరో చెప్పనా? నీవే దైవజనుడిగా చలామణి అవుతున్నవాడా. ఈ మాటలు చెబుతున్నప్పుడు మన హృదయంలోనికి చాలామంది సేవకులు వస్తూ ఉండొచ్చు. వారందరూ కూడా వాక్యానికి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన వారే. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ ఆరాధనలో పాల్గొన్న వారు వెనువెంటనే బాప్తిసం పొందుకున్నారు. ఎవరైతే రక్షణ పొందారో తమ చరస్థిరాశలను అమ్ముకొని దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో వారు పాల్గొని ఇంటింటా తిరుగుతూ, రొట్టె విరుచుతూ, దేవుని స్తుతిస్తూ, అనేకులకు దేవుని యొక్క కార్యాలు చెబుతూ వారి జీవితాల్లో ఆత్మపూర్ణులై నడిచారు వారు. ఇది ఆత్మతో ఆరాధన అంటే. నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి ఆరాధన చేసే సంఘాలు చాలా తక్కువ ఉంటాయి. నేను అందుకే చెబుతా, అందరూ వాక్యం నేర్చుకోండి. ఆయన మరలా చెబుతున్నా, మొదటి వర్తమానాలు చెప్పేవారితో మరలా చెబుతున్నాను. ఇక్కడైతే 20 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది కాబట్టి టైంపాస్ చేయొద్దు. మీకు వాక్యము ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. మీరు చెప్పే వాక్యానికి ఒక చక్కటి టైటిల్ ఉండాలి, దానికి ప్రారంభం ఉండాలి, మధ్యలో బాడీ ఉండాలి, చివరిలో ముగింపు ఉండాలి. 20 నిమిషాలు మాట్లాడుతున్నామంటే ఏదో ఒక పాయింట్ని మనం బేస్ చేసుకుని ఆడియన్స్కి, ఆత్మీయులకు మనం దాన్ని నేర్పించి ఆ క్రమంలో వారిని మనము బలపరచాలి. మరలా చెబుతున్నాను, ఇక్కడ వాక్యంలో ఎదగాలని ఎంతమంది అవుతున్నారో, ఏదో ఇక్కడ అవకాశం ఇస్తున్నారు కాబట్టి అందుకోసం ప్రిపేర్ అవ్వద్దు. అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దేవునిలో, వాక్య జ్ఞానములో, ఆత్మ జ్ఞానంలో నేను ఎదగాలి కాబట్టని ప్రతిరోజు కూడా నిరంతర వాక్య పఠనము, నిరంతర వాక్య ధ్యానము, నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుని ఆత్మ యొక్క నడిపింపుతో మనము ముందుకు కొనసాగాలి. ఆత్మ నడిపింపు కలిగిన వాడు 5 నిమిషాలు ఇచ్చినా చూడముచ్చటగా అక్కడున్న ఆడియన్స్కి ఏది అవసరమో దాన్ని చెబుతాడు. ఆత్మ నడిపింపు, సత్యము కలిగిన వాడు వారికి 10 నిమిషాలు ఇచ్చిన ఒక చక్కటి పాయింట్ను బేస్ చేసుకుని చక్కగా అర్థమయ్యేలా నేర్పిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే అకుటింతమైన, చక్కటి, కఠోరమైన సాధన ఉండాలి వాక్యంలో. మనకు చక్కటి ప్రార్థన అనుభవం, చక్కటి ప్రార్థన జీవితము, దేవుడంటే తగ్గింపు, విధేయత, భయము, భక్తి ఉండాలి. అందుకే ప్రియులారా, 20 నిమిషాలు మీకు ఇవ్వబడుతుందని ఒక 2 నిమిషాలు ముందు చెప్పబడినా సరే మన జీవితంలో అప్పటికే ఒక చక్కటి వాక్యం మనం ప్రిపేర్ అయిపోయి దాన్ని మనము నెమరు వేసుకుంటూ ఎప్పుడు నాకు అవకాశం వస్తే అప్పుడు చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. గమనించండి, ఎందుకంటే మిమ్మల్ని నేను ఇలాగే ఉంచుదాం అనుకోవట్లేదు. పరిపూర్ణులు కావాలి. ఆత్మలో మనము పరిపూర్ణులు కావాలన్నాడు కదా, ఆత్మలో ఆత్మపూర్ణులం అవ్వాలి. మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత లేఖనముల పట్ల అనేకులకు అవగాహన పెరిగి అందరూ కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడము ప్రారంభించడం. ఎందుకు అలా జరిగింది చెప్పనా? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూనే ఈ విషయం చెప్పేశాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీ ఆరాధన ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. 13వ వచనం చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆ పరిశుద్ధాత్ముడు తనంతట తామే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయునో ఆ పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు చెప్పే వాక్యం ఏదైతే ఉన్నదో ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తు దగ్గరకు నడిపించబడాలి. ఈరోజు ఎంతమంది క్రీస్తు యొద్దకు నడిపించబడుతున్నారు? ఎన్నో ప్రసంగాలు వింటున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎంతో ఆరాధన మంచి ఆరాధికులుగా కనబడుతున్నారు కదా. చాలామందికి మంచి వర్షిప్ చేస్తాడండి,
కీబోర్డ్ వేసుకుని గిటార్ వేసుకుని మంచి వర్షిప్ చేస్తాడని అంటారు. మంచి వర్షిప్ అంటే పాట పాడి అందరినీ మైమరిపించేలా చేయడం కాదు, అందరినీ కూడా క్రీస్తు దగ్గరకు నడిపించాలి. పాడే పాట ద్వారా, చేసే ప్రార్థన ద్వారా, చెప్పబడుతున్న వాక్యం వల్ల క్రీస్తు యొద్దకు మనం నడవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సత్యముతో ఆత్మతో ఆరాధన అంటే, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే మనుషులలో ఉన్న పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రజలను ఆయన ఒప్పింపజేస్తాడని ఇదే అధ్యాయంలో 7వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నేను మీతో వాక్యము చెప్పుచున్నాను, ఆ సత్యము చెప్పుచున్నాను, వాక్యం చెబుతున్నాను. నా మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను ఉన్నంతకాలం ఈ ఆరాధన ఆత్మతో కూడిన ఆరాధన కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. నిన్ను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అర్థమవుతుందా? ఆరాధనకు వచ్చిన మనము పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు గురించి మనము ఒప్పుకోవాలి. ప్రభువా, ఆరాధించే వేళల యందు నీ హస్తాలు నన్ను తాకాయి నాయనా అని పాట పాడుకున్నాం కదా. అలా మన జీవితాల్లో మన ఆరాధన వలన మనలో ఉన్న పాపము మనం ఒప్పుకోవాలి. నీతి మార్గంలోనికి మనము ప్రవేశించాలి. తీర్పును గురించి మనము ఒప్పుకోవాలి. అలా ఒప్పింపచేసేదే ఆత్మతో కూడిన ఆరాధన. ఇక్కడికి వచ్చేసి సరదాగా వెళ్ళిపోతున్నావు అనుకో, నాకు అర్థమేంటి చెప్పిన, నువ్వు ఏ వాక్యం వినలేవు, లేదా నీకు ఎలాంటి ఉపయోగకరమైన వాక్యం నీకు చెప్పబడలేదు. ఒకవేళ చెప్పబడినా నువ్వు మనసు పెట్టి ఆత్మ సహాయంతో నువ్వు వినలేదు. అందుకే సాదాసీదాగా రేపటి నుంచి మీ జీవితాలు సాధారణంగా లోకములో లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన వ్యాపారాలు, లోక సంబంధమైన పనులలో మనం మునిగిపోతున్నామంటే ఇక్కడికి వచ్చి మనము ఆత్మలో ఆరాధన చేయలేదని అర్థం. ఆత్మ కలిగిన వాడు హృదయంలో రగిలిపోతాడు. ఎవరికి వాక్యం చెబుతాము, ఏ ఆత్మను రక్షిద్దాము, ఎవరిని దేవుని సన్నిధికి నడిపిద్దాము, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరిని రక్షిద్దామని ఆత్మలో రగిలిపోతారు. ఆ రగిలింపు మనకి ఇక్కడ కలగట్లేదని అంటే, ఇక్కడ కలిగినా సరే దాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి 6 రోజులు కూడా మనకు నచ్చిన బ్రతికేస్తున్నామంటే మన జీవితాల్లో మన ఆరాధన సత్యముతో ఉన్న ఆరాధన కాదు, ఆత్మతో ఉన్న ఆరాధన అంతకంటే కాదు. విన్న మనము ప్రభువును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. అపోస్తలులు ఆత్మను కలిగి ఉండి, సత్యమును కలిగి ఉండి ఆరాధన చేస్తే తద్వారా బయటకు వెళుతున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారు అనేకమైన ప్రాంతాలకు చెదిరిపోయి అనేకమైన ఆత్మలను వారు రక్షించి దేవునిలో వారు నిలబెట్టారు ప్రియులారా. అది జరగాలి. ఆరాధన అంటే ఇక్కడ జరిగే 2-3 గంటల సమయం మాత్రమే కాదు. ఇది ఆరాధన అంటే మన వారం రోజులు ప్రతి దినము కూడా మనము సత్యములో ఆత్మతో మన ఆరాధన మనము కొనసాగించాలి ప్రియులారా. ఈరోజు కనుక మనం నిజంగా ఆత్మతో ఆరాధన చేస్తే సమయాన్ని చూసుకోం. అర్థమవుతుందా? ఎప్పుడైపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, ఎలాంటి ఆలోచనలు రావు ఆత్మతో ఆరాధించే వారికి. ప్రభా మీ దాసులం ప్రభా, ఈ సోమవారం నుంచి శనివారం వరకు మురికి జీవితమే ప్రభా, లోక సంబంధమైన వ్యామోహాలే ప్రభా. ఈ వచ్చే వారమైనా నా జీవితం ఆత్మీయంగా ఉండడానికి, నీ కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నన్ను కడుగు నాయన. నా పాపముల గురించి, నా నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింప చేయము నాయన. ఇది జరగాలి. ఆత్మ వలన ఆరాధనలు చాలా జరుగుతున్నాయి ఈరోజు సంఘాలలో. ప్రత్యేకించి మా దగ్గర అండి ఆత్మకార్యాలు చాలా జరుగుతాయి. ఏంటో జరిగేది ఆత్మకార్యాలు అంటే, ఎవరన్నా పేరుంటే పలానా బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు, రెడ్ షర్ట్ వేసుకొచ్చాడు, పలానా వ్యక్తి పేరు సుజాత, పలానా వ్యక్తి పేరు సునీత. ఇవి కాదు ఆత్మకార్యాలంటే. ఆత్మకార్యాలంటే వాక్యము చెప్పాలి, బలమైన వాక్యం జరగాలి, ఉద్రేకమైన ప్రసంగం జరిగి దానిలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింప చేయబడి వారమంతా మరలా దేవుని సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఆరాధన కార్యక్రమాల్లో ఉండాలి. అంటే సువార్త పనిలో ఉండాలి. ఈ రక్షణ గురించి, ఈ రక్షకుని గురించి మనం అనేకులకు చెప్పాలి. ఎందుకంటే 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చూస్తే,
తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఎందరైతే ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వారి జీవితాల్లో సువార్త వ్యాప్తి కొరకు వారు నింపబడతారు. సువార్త వ్యాప్తి కొరకు వారు తయారవుతారు. యేసుక్రీస్తు యొక్క మార్గము కొరకు వారు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ రెడీ అవుతారు. అలాంటి మండే స్వభావం కనుక మన జీవితాల్లో రాకపోతే మన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన కాదని రాసేసుకోండి. ఆదివారం వస్తున్నాము, మరలా వారం అంతా బైబిల్ కానీ టచ్ చేయకుండా అలాగే బ్రతికేస్తున్నామంటే మనం మరలా ఆదివారం ఇక్కడికి వచ్చి చేసే ఆరాధన సత్యముతో ఆత్మతో చేస్తున్న ఆరాధన కాదని మీ హృదయాల్లో రాసుకోండి. కావాలంటే మండాలి, ఆత్మలో మనము మండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మ పలికించు సత్యము వల్ల సాధ్యమవుతుంది. ఆ సత్యమే వాక్యము. ప్రియులారా, వాక్యము గమనిస్తున్నారు కదా, గమనించాలి. నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముల గురించి ఒప్పింపజేసే సంఘానికి ఒక సేవకుడు అన్నాడు, పాపం గురించి వాక్యం చెబితే మా దగ్గర 5 కుటుంబాలు ఆగిపోయినాయి అన్నాడు. అర్థమవుతుందా? ఇదే ప్రాంతంలో నన్న చెబితే శరీర సంబంధం వాక్యాలు కాదన్నా, ఆత్మ సంబంధం వాక్యాలు చెప్పండి అంటే అలా చెప్పినందుకు 5 కుటుంబాలు ఆగిపోయాయి బ్రదర్ అన్నాడు. ఒకనొక ప్రాంతంలో వాక్యం చెబితే ఇంత గద్దిస్తే ఇక సంఘానికి ఎవడొస్తాడని అన్నాడు. పెద్ద పాస్టర్ వయసులో ఇంత కఠినంగా ఇంత గట్టిగా గద్దించి వాక్యం చెబితే వచ్చే వారం సంఘానికి ఎవరు రారయ్యా అన్నారు. దానికి అర్థమేంటి చెప్పినా, మీలో ఆత్మ లేదు, మీలో సత్యము అసలే లేదు. మన వాక్యము ఎంత ఉద్రేకంగా ఉంటే అంత ఉజ్జీవంగా మనము బలపరచబడిన వారం అవుతాం. ఉజ్జీవం అంటే మ్యూజిక్ పెంచడం కాదు, ఉజ్జీవం అంటే రగిలిపోవడం కాదు, ఉజ్జీవం అంటే సౌండ్ సిస్టమ్ పెంచడం కాదు, ఉజ్జీవం అంటే ఊగిపోవడం కాదు, ఉజ్జీవం అంటే గంతులేయడం కాదు, ఉజ్జీవం అంటే నాట్యం చేయడం కాదు. అర్థమవుతుందా? ఉజ్జీవం అంటే ఆత్మలో మనము మండాలి. కేవలం సండే క్రైస్తవులుగా కాదు కానీ నిరంతరము కూడా మనము మండే క్రైస్తవులా ఉండాలి. ఈరోజు అనేకులు సండే మాత్రమే క్రిస్టియన్స్, మిగిలిన రోజులు ఆత్మ లేదు, వాక్యం లేదు. ఎందుకంటే మాట్లాడే మాట శుద్ధంగా ఉండదు కదా, మాట్లాడే మాట అశుద్ధమే, బూతులు. దానికి అర్థమేంటి చెప్పనా, మనలో ఆత్మ లేడు, రాడు, ఎంత మాత్రం కూడా రాడు. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనం ఆత్మీయ జీవితం సక్రమంగా లేకపోతే మనలో పరిశుద్ధాత్ముడు ఎంత మాత్రం కూడా నివాసము చేయడు. ప్రేమన దేవుని వారలారా, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని ఆయన కోరుచున్నాడు. అటువంటి ఆరాధనలో ఎవరు ఉండగలరు చెప్పనా? యథార్థవంతులు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యథార్థముగా ఆరాధించేవాడు అన్నాడా? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో యథార్థముగా ఆరాధించేవాడు. ఈరోజు సంఘాల్లో కొన్ని సంఘాల్లో సత్యం ఉన్నది, కొన్ని సంఘాల్లో ఆత్మ ఉన్నదని ఫీల్ అవుతున్నాడు కానీ మనుషుల హృదయాల్లో యథార్థత మిస్ అయింది, సేవకుల హృదయాల్లో యథార్థత మిస్ అయింది. అలాంటప్పుడు ఫలాలు ఎక్కడ చూడగలరు? ఫలాలు చూడలేరు. యథార్థత, డిసిప్లిన్ అనే యథార్థత మిస్ అయితే కనుక, ట్రూ వర్షిప్ కనుక మిస్ అయితే కనుక మన జీవితంలో మన ఆరాధన అర్ధరహితం, అంగీకృతం కాదు అన్నటికీ కూడా. కాబట్టి ప్రియులారా గమనించండి, మన ఆరాధన యథార్థంగా ఉండాలంటే లోక సంబంధమైన ఉద్యోగములు, పనులకు ఎంత వాల్యూ ఇస్తున్నామో, ఎంత టైంకి వెళ్తున్నామో ఈ ఆరాధన కూడా అంతే వాల్యూ, అంతే సమయం ఉండాలి. లోక సంబంధమైన పనుల్లో ఒకరు పిలిచి చెప్పినా కూడా అన్ని పనులు ఎలాగైతే చక్కగా వాళ్ళు పాల్గొంటారు. ఒక మాట చెప్తానండి, ఎవరింట్లో పెళ్ళి ఉందనుకోండి, వాళ్ళు మాత్రం పని చేసుకుంటారా? ఆ ఇంటోళ్ళు, ఆత్మీయులు, బంధువులు అందరూ కలిసి పని చేస్తారు. మరి దేవుని ఇంటి పనిది. మరి ఇంటి పనిలో ఒకరు కెమెరా, ఒకరు సౌండ్ సిస్టమ్, ఒకరు లైవ్, ఇలా చాలామంది ఉండేవారు మనకు. కానీ అన్నీ కలిపి 2-3 చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ పనికి ఆ పని ప్రత్యేకంగా విభాగింపబడాలి. అది మనం చేయగలగాలంటే సమయానికి రావాలి. అన్నీ ఒకరి మీద మనం రుద్దేయడం మంచిది కాదు. యథార్థమైన ఆరాధన ఎలా ఉంటుందంటే, ఇదిగో లోకములో ఉన్న ఉద్యోగాలకి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దేవుని సన్నిధిలో ఈ ఆరాధన పనికి కూడా మనం అంతే ప్రాముఖ్యతనివ్వాలి. ఆరాధన అంటే పాటలు, ప్రార్థన, వాక్యం మాత్రమే కాదు కానీ
అర్పణ చాలా ప్రాముఖ్యమైనదే. వీటితో పాటు సరిసమానముగా అర్పణ కూడా ప్రాముఖ్యమైనదే. దేవుని సన్నిధికి మనం ఏదైనా ఇస్తే వెంటనే అనే మాటని చెప్పిన, కానుకల గురించి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తారు. ప్రభువా, కానుకలు వేశారు నాయన, 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను మనము ఆశీర్వదింపబడాలి. మన జీవితాల్లో ప్రతిరోజు 20 రూపాయలు వేసామనుకోండి, 20 100లు ఎంత చెప్పండి? 2000. అర్థమవుతుందా? మన కానుక మీ బాగా చిన్నది గమనించండి. దేవుని సన్నిధిలో వేస్తున్న కానుక అనేది చిన్నదిగా ఉండకూడదు. నాకు అవసరమై చెప్పట్లేదు, నోట్ దిస్ పాయింట్. అర్థమవుతుందా? నాకేదో అవసరం ఉండి చెప్పట్లేదు నేను. మన ఆత్మీయ జీవితాల ఆరాధనలో పరిపూర్ణత కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదము పరిపూర్ణం అవ్వాలంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనము దీవించబడాలంటే మనం వేస్తున్న కానుక కూడా చక్కటి యథార్థ హృదయంతో వేయాలి. అంటే ఎంత సంపాదిస్తున్నామో వర్ధిల్లినది కొదలి, ప్రభువా ఈ పరిచర్యకు చాలా అవసరాలు ఉన్నాయి నాయన, రెంట్ కట్టాలి, హాల్కి ఎన్నో పరికరాలు కొనాలి, సువార్త ప్రయాణాలు చేయాలి, మా సేవకుడు కూడా పోషింపబడాలి. ఎందుకంటే నూర్చెడి ఎద్దుకు చిక్కం వేయకూడదు కదా. బలిపీఠం వద్ద పని చేస్తున్నవాడు బలిపీఠం వద్ద పోషింపబడతాడు కదా. అలాగే సంఘము వలన సేవకులు పోషింపబడాలని వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు 20 రూపాయలే వేసుకుని పోతే 20 రూపాయలకి 1/4 కిలో కూరగాయలు కూడా రావు. 1/4 కిలో బీన్స్ ఎంత చెప్పండి? 30 రూపాయలు అయిపోయినాయి ఈరోజు. నువ్వు వేసే 20 రూపాయలతో మీ సేవకుడు వారం అంతా తినేస్తాడా? తినడు కదా. అంటే నాకు ఏదో అవసరం ఉండి చెప్పట్లేదండి, మీరు ఏదో నన్ను తప్పుగా అనుకోకండి. నేను వాక్యం చెప్తున్నంటే మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే కాదు, ఎందరైతే ఈ వాక్యం తర్వాత వింటారో వారికి కూడా. మన జీవితంలో యథార్థవంతమైన ఆరాధన ఉండాలంటే మన సేవకుని యొక్క పోషణ గురించి కూడా మనం ఆలోచించాలి. వేస్తున్న కానుక యథార్థవంతంగా ఉండాలి. వర్ధిల్లినది కొలది. ఒకప్పుడు 10వ భాగం అన్నాడు, ఇప్పుడు వర్ధిల్లిన కొలది మీరు దేవుని సన్నిధిలో వేస్తే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా. నువ్వు 20 వేసావనుకో, 20 100లు ఎంత చెప్పినా 2000 వస్తాయి నీకు ఆశీర్వాదం అంతే. నువ్వు 10 వేసావనుకో, 10 100లు ఎంత చెప్పండి? 1000 రూపాయలే వస్తాయి. నీవు ఆశీర్వదింపబడట్లేదు, నీ సేవకుడు కూడా దీన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ సంపాదించిన దానిలో యథార్థంగా పరిచర్య కొరకు అది వాడబడితే కనుక. నోట్ దిస్ పాయింట్స్. కొంతమంది సంఘం పేరు చెప్పుకొని భవనాలు కట్టుకునేవారు ఉన్నారు, లగ్జరీగా తిరిగేవారు ఉన్నారు. అలాంటి వారి గురించి మనం మాట్లాడట్లేదు. కానీ సంఘము వలన యథార్థంగా బ్రతికే సేవకులు చాలామంది ఉన్నారు. సంఘం వల్ల మాత్రమే పోషింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఆ కానుకల సంచిలో వేయబడుతున్న ఆ కానుకల వల్ల మాత్రమే పోషింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు. సమాజంలో సేవకులుగా పిలువబడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి మనం ఇచ్చే ఆ కానుక కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే కానుకతో సేవకుడు, తన కుమారుడు, తన కుమార్తె, తన బిడ్డలు, తన తల్లిదండ్రులు వీళ్ళందరూ పోషింపబడాలంటే 20 రూపాయలతో ఒక పూట కూరగాయలు రావట్లేదు. 6 మంది ఉన్న సేవకుని కుటుంబంలో 1/4 కిలో కూర వండితే సరిపోద్దా? ప్రాక్టికల్గా ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, నాకేదో అవసరమైంది నేను అడగట్లేదు ఈ మాటలో. మన ఆరాధన యథార్థంగా ఉండాలంటే మనం ఇచ్చే అర్పణ కూడా పిసితనము కాకుండా, పిసినారితనంగా కాకుండా శ్రేష్టమైన అర్పణలు మనం అర్పించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత జేబులో చేయటం ఏది చిన్నగా అనిపిస్తుంది వేయడం కాదు. ఇదిగో ఆరాధనకి వెళ్తున్నాను, ఈ వారం నేను వేయాల్సిన కానుక ఇదని ముందుగానే మనం నిర్ణయించుకొని ఆ కానుకను ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న డబ్బులు దాన్ని ప్రత్యేకించి వేరే జేబులో పెట్టుకుని కానుకలు పట్టగానే దాన్ని మనం వేయాలి. అలా ఉండాలి యథార్థంగా. అంటే అలా చేసుకుని రావాలి మనం. అర్థమవుతుందా? బల్లలో కూడా అంతే, బల్ల కార్యక్రమంలో కూడా అంతే. బల్లను మనం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఇది తిన్న మనము ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ పానీయం తాగిన తర్వాత మనము మన ప్రవర్తనను కాపాడుకుంటూ అనేకులకు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పాలి. ఆత్మపూర్ణులు అయ్యుండే. ఈరోజు రొట్టెలో చాలామంది చేస్తున్నారు, కానీ ఎంతమంది పనివారున్నారు చెప్పండి? ఇది కోతకు సమయము, పనివారు కూడా తక్కువ మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉన్నది, పనివారు
తక్కువగా ఉన్నారు. నేను అడుగుతున్నాను, వందలు వేల సంఘాలు కలిగిన వారిలో కనీసము 100 మంది, 150 మంది, 200 మంది సేవకులు ఎందుకు కనబడట్లేదు స్టేజ్ల మీద? ఎందుకు తయారవడం లేదు? బాగా గమనించండి. కళ్ళకు నచ్చింది ఆరాధన కాదు, హృదయంలో వాక్యము ఆత్మ వలన ప్రేరేపింపబడుతూ చేసిందే నిజమైన ఆరాధన. రొట్టెలో చేయేస్తున్నామా, వారమంతా మనము ప్రభువుని గురించి మనము సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పబోతే నీ ఆరాధనలో ఆత్మ లేదు, నీ ఆరాధనలో సత్యమూ లేదు. గమనించాలి ప్రియులారా. నిజమైన ఆత్మ నడిపింపు కలిగి ఉన్న క్రైస్తవుడు తన జీవితంలో సువార్తను ప్రకటించకుండా ఉండలేడు. మనం సువార్తను ప్రకటించకుండా మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మన పనులు మనం కొనసాగిపోతున్నామంటే మనలో ఎవరు లేరు చెప్పండి? ఆత్మ ఎంత మాత్రము కూడా ఉండదు. ఒకవేళ ఆత్మ మనలో ఉందనుకోండి, ఇంటి దగ్గర ఉన్నా రగిలిపోతాం, పడుకున్నా రగిలిపోతాం, తింటున్నా రగిలిపోతాం. ఎవరికి వాక్యం చెప్తే బాగుంటుంది, ఎవరికి దేవుడి సన్నిధికి నడిపిస్తే బాగుంటుంది, ఎవరికి క్రీస్తుని పరిచయం చేస్తే బాగుంటుందని ఆత్మతో రగిలిపోతూ ఉంటాడు. దాన్నే ఆత్మ ఉజ్జీవం అంటారు. దేవుని సువార్తల గురించి, పరిచర్య గురించి మనం ఏమాత్రము కూడా నడిపింపు ఆలోచన లేకుండా మన పనులు మనం చేసుకుంటూ, మన వంటలు మనం వండుకుంటూ, మన తిండి మనం తినేస్తూ, మన నిద్ర మనం నిద్రపోతూ ఉంటాయి కనుక మనలో ఆత్మ నివాసం ఎన్నటికీ కూడా జరగదు. మనం చేస్తున్న ఆరాధన, ఆత్మతో చేస్తున్న ఆరాధన ఎంత మాత్రం కాదు ప్రియమైన దేవుని వారలారా. గమనించుకోవాలి. తను ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో. ఎలా ఆరాధించాలి? యథార్థముగా ఆరాధించాలి. యథార్థత మిస్ అవ్వకూడదు. బల్లను ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడేదో తీసుకోకపోతే బాగుండదు, లేదు బ్యాప్టిజం తీసుకున్నాను కాబట్టి లైసెన్స్ పొందుకున్నాను అది కాదు. ఇక్కడ బల్లను తీసుకున్న మనము, రొట్టెలో చేసిన మనము ప్రభువుని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళందరూ అదే చేశారు. బైబిల్లో ఆత్మపూర్ణులు ఎవరైతే ఉన్నారో, ఆత్మచేత నడిపింపబడిన ఫిలిప్పు ఎవరికి వెళ్ళి చెప్పండి? ఒక నపుంసకుడికి వాక్యం చెప్పాడు. ఆత్మ వలన నడిపింపబడిన స్టెఫను గారు యూదులకు సువార్త ప్రకటించాడు. ఆత్మ వలన నడిపింపబడిన ప్రతి ఒక్కరూ కూడా అనేకులకు సువార్తను ప్రకటించారు. ఫైనల్గా ఒక రిఫరెన్స్ చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. చివరిగా ఒక వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. అన్యజనులుగా ఉండి క్రైస్తవులకు వచ్చిన వారి యొక్క ఆరాధన మనం చూద్దాం ఒకసారి. ఇంతకుముందు యూదులుగా ఉండి క్రైస్తవులకు వచ్చిన వారి యొక్క ఆరాధన చూసాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం నుండి చదువుదాం మనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అంటేనే కొర్నేలి అనే అన్యజనుడు యొక్క కుటుంబము దేవునికి రావడం. అదే అన్యజనులుగా ఉండి క్రైస్తవులకు రావడము. అన్యజనులుగా ఉండి క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఆరాధన ఎలా జరిగిందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనములో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరూ, అతని బోధ అంటే అతని వాక్యము విన్నవారందరూ, వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. అక్కడ సత్యము ఏర్పడింది, ఆత్మ దిగింది. ఆ ఆత్మ దిగిన తర్వాత సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడిన చూచి విభ్రాంతి నందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి వారు గణపరుస్తున్నారు. పేతురు గారేమో వాక్యాన్ని చెప్పాడు. పేతురు గారు వాక్యం చెబుతూ ఉంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దేవుణ్ణి గణపరచడం ప్రారంభించారు. అలా గణపరచడం ప్రారంభమైన తర్వాత సంఘము విస్తరించిందండి. మామూలుగా కాదు, వేవేల కిలోమీటర్ల వేగముతో, రాకెట్ కంటే ఎక్స్ట్రీమ్ స్పీడ్తో సంఘం యొక్క విస్తరణ జరిగింది. కారణం ఏంటి చెప్పిన? వాళ్ళ జీవితాల్లో ఆత్మను పొందుకున్నారు, వారి జీవితాల్లో సత్యమును పొందుకొని దేవుణ్ణి గణపరచడము ప్రారంభించారు. ఆయన ఆరాధించేవారు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో, యథార్థవంతమైన హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అని అంటున్నాడు. దానికి అర్థం ఏంటి చెప్పిన? దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి, ఆయన గుణాల గురించి ఎక్కువగా ఎవరైతే బాగా తెలుసుకుంటారో వారే మంచి ఆరాధన వారు చేయగలరు. ఎందుకంటే దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసింది అనుకోండి, మన జీవితంలో సిట్రేట్ అయిపోతాం, పాపానికి కానీ చోటు ఇవ్వం మనం. అందుకే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి.
ఆ తండ్రి అదే కోరుకుంటున్నాడు, తన్ను ఆరాధించేవారు. అదేనా? తన్ను ఆరాధించేవారు. తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే తన్ను ఆరాధించేవారు తన గురించి సత్యము తెలుసుకోవాలి, తన జ్ఞానం తెలుసుకోవాలి, తెలుసుకుని సత్యముతో ఆత్మతో ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, ఆత్మతో ఆరాధించడం అంటే సత్యాన్ని మనము వేరు చేయడము మంచిది కాదు. కొంతమంది ఏమో అక్షరము కొరకు ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది ఏమో ఆత్మ కొరకు సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ రెండిట్లో ఏది నిర్లక్ష్యం చేసినా మన ఆరాధన ఫుల్ఫిల్ కాదు ప్రియమైన దేవుని వారలారా. ఆత్మతో సత్యము ఈ రెండూ ఉండాలి. మన జీవితాల్లో అతి శ్రేష్టమైన యథార్థవంతమైన ప్రవర్తన నుండి మనం చెల్లించే అర్పణ, స్తుతి సమస్తము కూడా దేవుని దృష్టిలో అంగీకారం అవ్వాలని ఈ మాటలన్నింటి కూడా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ప్రియులారా. మంచి